ఈ ట్రిప్ని మేము ఆల్మోస్ట్ 1 month నుంచి ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఫైనలీ టుడే ఇస్ ద డే. 4 friends, 1600 kilometers, బీచెస్, హిల్ స్టేషన్స్, వాటర్ ఫాల్స్. అసలు ఎగ్జైట్మెంట్ ఇస్ నెక్స్ట్ లెవెల్. ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ 5కి స్టార్ట్ అయ్యాం. అండ్ దట్ టు ఇన్ మై న్యూ పంచ్. అండ్ లాస్ట్లో మీకు ఇది ఎంత మైలేజ్ వస్తుంది అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది కూడా చెప్తాను. సో దేవంటున్నాడు ఇది ఆంధ్రాలో ఎట్లా సాంబార్ దొరుకుతుంది, బట్ దిస్ ఇస్ ఖమ్మం తెలంగాణ. బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ ఖమ్మంలో ఆగాము. ద బ్రేక్ఫాస్ట్ ఇస్ టూ గుడ్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసే వాళ్ళు చాలా స్వీట్. మేము ఇక్కడ ఎగ్ దోశ, ఇడ్లీ, పూరి ట్రై చేసాము. ఆల్ ఆర్ వెరీ గుడ్. తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ద వ్యూస్ ఆర్ బ్యూటిఫుల్. ట్రాఫిక్ మాత్రం చాలా తక్కువ ఉంది. మా వాళ్ళు పడుకుంటున్నారు, రీల్స్ చేసుకుంటున్నారు, అండ్ మై వైఫ్ ఇస్ డ్రైవింగ్. మాకు హైదరాబాద్ నుంచి వైజాగ్కి ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్ ఈస్ లైక్ అరౌండ్ 12 hours. ఇంకో చిన్న షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. ఈ జర్నీలో మేము వైజాగ్, రుషికొండ బీచ్, ఆర్కే బీచ్, కైలాష్గిరి, సింహాచలం టెంపుల్ అండ్ ఫైనలీ ద అరకు వ్యాలీ ఇవన్నీ కవర్ చేయాలని ప్లాన్ చేసుకున్నాము. పెట్రోల్ ఫిల్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. మనం ఫ్రెండ్స్తో 100 ట్రిప్పులు ప్లాన్ చేస్తాం, కానీ ఒక్క ట్రిప్ మాత్రమే సక్సెస్ అవుతుంది. బట్ ఆ ఒక్క ట్రిప్లోనే 100 ట్రిప్స్లో ఎంజాయ్ చేసి అంత ఎంజాయ్ చేసేస్తాం. లంచ్ చేద్దామని ఒక ఫ్యామిలీ డాబా దగ్గర ఆగాను. మా వాళ్ళు అసలు వద్దు 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 అన్న. రియల్గా చెప్తున్నా, టేస్ట్ మాత్రం చాలా బాగుండే అండ్ మా వాళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఫైనలీ మేము సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్కి రీచ్ అయిపోయాము. బట్ ఇక్కడ మేము బిగ్గెస్ట్ మిస్టేక్ చేసింది ఏంటంటే హోటల్స్ బుక్ చేసుకోలేదు. దానివల్ల చాలా ట్రబుల్ అయింది. బట్ ఫైనలీ ద ఓషన్ బ్లూ హోటల్ని బుక్ చేసాం అండ్ చాలా బాగుండే స్టే మాత్రం. అండ్ మేము స్టే ఎగ్జాక్ట్లీ ఆర్కే బీచ్ ముందు తీసుకున్నాం. అండ్ ఆపోజిట్లోనే బీచ్ కాబట్టి వీ హ్యావ్ ఎంజాయ్డ్ ఎ లాట్. మనం బీచ్ని మాత్రం చాలా ఖరాబ్ చేస్తున్నాం, అది మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. డే 2 ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకుని 11కి స్టార్ట్ అయ్యాం. మేము బ్రేక్ఫాస్ట్కి వాసిన పోలికి వచ్చాం. అండ్ ఇక్కడ నుంచి వ్యూస్ అండ్ ఆ బీచ్ అమేజింగ్ అసలు. అండ్ ఇక్కడ మేము 3 types ఆఫ్ పోలీస్, గీ మసాలా దోశ, ఆయిల్ ఫ్రీ దోశ ఆర్డర్ చేసాం. తినడానికి మాత్రం చాలా బాగుండే. ఏమేమి సాంబావి ఆకలి ఆకలి అన్నావు, ఇక్కడికి వచ్చి ఫోటోలు తప్ప ఏం చేస్తావు? ఇక్కడ మేము డబుల్ డెక్కర్ బస్సెస్ చూసాం, బట్ అవన్నీ ప్యాకేజెస్. మనం ఒక 20 places ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ ఫైనల్గా ఫిల్టర్ కాఫీస్తో ఎండ్ చేసి మళ్ళీ ట్రిప్ స్టార్ట్ చేసాం. తట్లకొండ బీచ్. ఈ బీచ్ మాత్రం చాలా బాగుండే అండ్ ద వాటర్ ఈజ్ సో క్లీన్ అండ్ నీట్. తక్కువ జనాలు ఉండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్కి, వీడియోస్కి మాత్రం టూ గుడ్ స్పాట్ ఇది. అండ్ వీ ఆల్సో మేడ్ ఫ్యూ రీల్స్. మా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్లో ఖచ్చితంగా మీరు చూడొచ్చు అండ్ సీ ద వేవ్స్. దేవ్ ఏమైంది? బ్రేకప్ అయిందా? ఎందుకు అట్లా ఒక్కనే కూర్చున్నావు? వైఫ్ వదిలేసింది. హలో వైజాగ్. అండ్ మా నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే రిషికొండ బీచ్లో యాక్టివిటీస్ చేద్దామని అనుకున్నాం. బట్ అక్కడికి వెళ్ళి చూడంగానే లైక్ యాక్టివిటీస్ అన్నీ స్టాప్ చేశారు. కరెంట్లీ ఏవి ఆపరేషన్స్లో లేవు. నాది గ్రీన్. वो गाना लगाने विरुक्को ఇన్ ద ఈవినింగ్ వీ హ్యావ్ రీచ్డ్ కైలాష్గిరి అండ్ ఇక్కడ వ్యూస్ చాలా బాగుండే. అండ్ మెయిన్గా ఆ శివుడు పార్వతి విగ్రహం, ఇట్ వాస్ టూ గుడ్ టు వాచ్. మేము రోప్వే అండ్ స్కై సైక్లింగ్ ట్రై చేద్దాం అనుకున్నాం. మా వాళ్ళకి అంత ధైర్యం లేక ఓన్లీ రోప్వే ఒకటే ట్రై చేశారు. ఫైనల్గా మేము రోప్వే ఎక్కాము. బాగుండే. ఇట్ వాజ్ ఎ వెరీ నైస్ అండ్ డీసెంట్ ఎక్స్పీరియన్స్. కనిపిస్తుందా కారు? కింద నుంచి బ్రో. అయ్యో కింద ఉందా? మన కార్ చూడు ఇక్కడ. సిఆర్ కార్ పంచ్. చాలా పంచ్. డే 3 మేము డైరెక్ట్గా సింహాచలంకి వచ్చాము అండ్ ద వ్యూస్ ఆర్ అమేజింగ్. అండ్ మా వాళ్ళు చాలా ట్రెడిషనల్గా రెడీ అయ్యారు. చూడడానికి చాలా క్యూట్గా కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ మనం ఆన్లైన్ టికెట్ బుకింగ్ చేసుకోవాలి. అండ్ మేము 100 రూపీస్ టికెట్లో దర్శనం చేసుకున్నాం. బట్ మాకు చాలా ఫాస్ట్గా అయిపోయింది. అరౌండ్ 40 minutesలో అయిపోయింది. అండ్ మేము వీడియోస్ ఏం తీసుకోలేకపోయాం బికాస్ ఆఫ్ ది రెస్ట్రిక్షన్స్. నెక్స్ట్ మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి అరకు వ్యాలీకి స్టార్ట్ అయిపోయాం. ఆ నేచర్ మాత్రం ఇచ్చి పడేసాయి.
ఇక్కడ మాత్రం వ్యూస్ అదిరిపోయాయి. మేము కాఫీ ప్లాంటేషన్కి వచ్చాము. వుడెన్ బ్రిడ్జ్ దగ్గర కూడా వ్యూస్ మాత్రం చాలా బాగుండే. అండ్ ద టికెట్ ఎంట్రీ వాజ్ లైక్ అరౌండ్ 50 రూపీస్ పర్ హెడ్. నెక్స్ట్ మోస్ట్ ఫేమస్ అరకుస్ బ్యాంబూ చికెన్ అండ్ చికెన్ స్టీక్స్ ట్రై చేసాం. చాలా బాగుండే అసలు. అండ్ ఆ రోజుకి మేము నేచర్ నెస్ట్లో స్టే బుక్ చేసుకున్నాం. అండ్ ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ, మ్యూజియం ఇవి వెళ్దాం అనుకున్నాం. బట్ ఏది కుదరలేదు బికాస్ ఆఫ్ ది టైం. అండ్ నెక్స్ట్ డే 4th డే అండ్ కటిక వాటర్ ఫాల్స్ చూసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ కటిక వాటర్ ఫాల్స్లో ద ఫ్లో ఆఫ్ ది వాటర్ ఇస్ వెరీ లెస్. ఇంకా మేము అంతా ఎంజాయ్ చేయలేకపోయాం అండ్ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. నిజంగా చెప్తున్నాం, మాకు ఈ 4 days ఒక 4 hours లాగా అయిపోయింది. చాలా మిస్ అవుతాయి ట్రిప్ని. అండ్ ఒక ట్రిప్ సక్సెస్ అవ్వాలంటే బెస్ట్ ప్లేసెస్ మాత్రమే కాదు, బెస్ట్ కంపానియన్ ఉండాలి. మీ ఫ్రెండ్స్తో వేసిన ట్రిప్స్ గుర్తొస్తున్నాయా? వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో చెప్పండి.